మా దగ్గర రకరకాలుగా అవుట్ సోర్సింగ్ డైలీ రేటింగ్ అందరూ 300 వరకు ఉన్నారు సార్. గవర్నమెంట్ ఏంటంటే శాంక్షన్ పొజిషన్స్ అవుట్ సోర్సింగ్. ఈ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ కూన రవికుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, వారితో పాటు కేవీ ఎస్ఎస్కే రంగారావు గారు, అదేవిధంగా కుమార్ రాజా వర్ల గారికి, అదేవిధంగా తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, ఈ యొక్క కమిటీ వారు నిన్న ఫీల్డ్ విజిట్లో ఆర్టీపీపీని అదేవిధంగా గండికోటని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ అయినటువంటి ఆర్టీపీపీ, యోగి వేమన యూనివర్సిటీ, అలాగే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ఆర్జేకేయుటి, అదే ట్రిపుల్ కూడా అని అంటాము, అదేవిధంగా కడప స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ టూరిజం ఆఫ్ రాయలసీమ, అదేవిధంగా ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ లైఫ్ స్టాక్ లిమిటెడ్కి, అదేవిధంగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ యొక్క పబ్లిక్ అండర్టేకింగ్ యొక్క పనితీరుని, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా ఈ కమిటీ వారు దానికి మీరైన వారు వెలుగుచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, అదేవిధంగా వారి యొక్క రిమార్క్స్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటూ దీనికి ఒక డీటెయిల్ రిపోర్టు పంపించాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా మెంబర్స్కి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, బహుశా ఈ కోపు కమిటీ శాస్త్రస్థాయి నుంచి పరిశీలన చేయడం అనేది ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి ఏనాడు కూడా లేదు. చాలామంది న్యూ ఆఫీసర్స్, చాలామందికి ఈ కమిటీస్ అంటే కూడా అవగాహన లేని పరిస్థితిలో కూడా మేము గమనిస్తున్నాం. ప్రధానంగా యూనివర్సిటీస్. I know Vice Chancellor of RGUP, Yogi Vemana. Yeah. మా అబ్జర్వేషన్లో యూనివర్సిటీస్లో ఒక నానుడు, సో వీఆర్ ఆల్ అటానమీ, వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ అటానమీ. I want to clarify that what are the vacancies అండ్ రీజన్స్, అలాగే ఎఫిషియన్సీ దానికి ఏం చేస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు అనేటటువంటిది దానిపైన కూడా దిస్ కమిటీ విల్ టేక్ అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్. మేము చాలా వరకు చూసాం, సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ గివింగ్, ఇందులో కూడా మీకు కూడా క్లారిఫై చేయాలి. దేర్ ఆర్ 3 financial committees. These 3 are all constitutional committees. One is PAC, Public Accounts Committee. Second one is Committee on Public Undertakings. Third one is Estimates Committee. These 3 are constitutional committees. These 3 are financial committees. ఈ మూడు కూడా Public Accounts Committee deals with the all departments. Public Undertaking Committee deals with the Companies Act and the Registered Companies Act, Societies Act and Special Acts. Universities are established under the Special Acts. ఈరోజు ఇదే కాకుండా this committee, status of this committee is, this is small house. మీరు ఇచ్చేటటువంటి నివేదికల్ని అసెంబ్లీలో మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తే వాటిని స్టడీ చేయడానికి
వాటిపై చర్చించడానికి అసెంబ్లీకి ఉండేటటువంటి సమయంలో ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం సమయం సరిపోదు కాబట్టి ప్రతి దానిపైన కూడా అకౌంటబిలిటీ ఉండాలి అనేటటువంటిది మన కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్ పార్ట్లో పెట్టుకున్నటువంటి అంశం. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇయర్స్ టుగెదర్ ఎవరికి అలవాటు లేకుండా పోవడం వల్ల దీనిపైన పూర్తిగా అసలు అవగాహన లేకుండా అయింది. ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేది మానవుల అవసరం. ఆడిటెడ్ బడ్జెట్ ఇది డెఫినెట్గా యూ షుడ్ సబ్మిట్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ చేస్తాం సార్, ఈచ్ అండ్ ఎవ్రీ. తప్పకుండా సార్. ఈ సార్ పొజిషన్ శాలరీస్ ఇవ్వడం కోసం అవుతుంది సార్. ఎన్ఎంఆర్లు, డైలీ వేజ్, తులకు ఇట్లాంటి ఎంప్లాయీస్ కోసం. మీరు చూపించిన దాంట్లోనే 263